హలో ఎక్స్క్యూజ్ మీ, మీకు బుద్ధి లేదా ఏంటి? వాట్ యు డూయింగ్? యు హిట్టింగ్ అండ్ గోయింగ్ వాట్? ఏంటి? ఏం లేదండి. సో సారీ, ఐ డిడ్ంట్ నో. ఇట్స్ ఓకే అండి. ఐమ్ సో సారీ సీరియస్లీ. పర్లేదండి. అరే అయితే బాగా దెబ్బతిన్నట్టే ఉన్నావు. మూర్ఖదానివి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అది వదిలే, నేను చూసుకుంటాను. ఇంకా లవ్ చేయడానికి ముందు బేసిక్ లెసన్స్ 1 2 3 తెలుసుకోవాలి. 1 2 3 ఒకటంటే నువ్వు, రెండంటే వాడు, నువ్వు వాడు కలిస్తే 3. ఏంటి బావా హ్యాపీగా ఉన్నావు? నీకో గిఫ్ట్ తీసుకొచ్చానురా. గిఫ్టా? ఆల్రెడీ నాకు గిఫ్ట్ ఇచ్చావు కదా, ఇంతకన్నా గిఫ్ట్ ఇవ్వాలా ఏంటి? చూస్తే చాలా సంతోషపడతావు. నెక్లెస్ కొనిస్తానన్నవే అదా? కాదు, డైమండ్ రింగ్. సర్ప్రైజ్ పెట్టకుండా చెప్పు బావా. టటడాన్. బావా ఇవి మీ అమ్మ తొడుగుతోంది. ఇవి మీ నాన్న తొడుగుతోంది. ఇవి మీ మామయ్య తొడుగుతోంది. ఇవి మీ బంధువులందరూ తొడుగుతోంది. నాకంతా నువ్వే కదా బావా. బావా గాజుల శబ్దం విని బాబు తనుతున్నాడు. వాడు అబ్బాయి కాదే, నా కూతురు డాన్స్ వేస్తోంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు బాబే అని? ఆ అమ్మాయే చివరిదాకా తల్లిదండ్రులను చూసుకునేది. నాకు అబ్బాయే కావాలి. ఓకే కూల్, తర్వాత ఇంకొకరిని రెడీ చేస్తే పోయా. నువ్వు అంతలోనే నెక్స్ట్ రెడీ అయ్యావా? పో బావా. ఎవరా మీరంతా? నన్ను వదిలేయండిరా. ఎవరు బావా వీళ్ళు? అసలు మీకేం కావాలరా? మాకు డబ్బు కావాలి. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. సరేరా, ఇచ్చేస్తాను రా. పని చేయకండి రా. వద్దురా, నన్ను ఏం చేయొద్దురా, వదిలేయరా. నేను మీకు పుణ్యం ఉంటుంది.
ఎందుకు నేను అంత అర్జెంటుగా రమ్మన్నావు? రావే, ఈ రోజు అర్జున్ ని మీట్ అయ్యి నీ లవ్ గురించి చెప్పబోతున్నాం. ఈ రోజా? లవ్వా? ఇంకో రోజు వెళ్దామా? ఇంకొక రోజా? ఈ రోజు చాలా లేట్. నేను నీ చోట్ల ఉంటే ఎప్పుడో లవ్ చెప్పి అంతా అయిపోయేది. అన్నీ అంటే పెళ్లి గిల్లి వంకాయ తోటకూర ఇవన్నీ. సరే ఎక్కవే, వాగుతూ ఉండకు, టైం అయిపోయింది, రా. ఏ ఒకటే టెన్షన్ గా ఉంది, హార్ట్ వేగంగా కొట్టుకుంటుంది. అలాగా, ఒక పని చెయ్యి. ఈ బండి నేను తోలట్లేదు, అర్జునుని ఇమాజిన్ చేసుకో. అలా కళ్ళు మూసుకుని కౌగులించేసుకో, అసలు టెన్షనే ఉండదు. అర్జున్ మన జోడీ ఎంత స్మూత్ గా ఉంది కదా. ఇంకా మనం బయలుదేరనే లేదు. ఎందుకే ఇంకా బయలుదేరకుండా ఇక్కడే ఉన్నావు? నువ్వు అర్జున్ అనుకున్న చేతులు కూడా కౌగులించేసుకుంటే నేను ఎలాగే బండి తోలను? సారీ. వాడిక్కడికి వస్తాడని ఎలా అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? వాడుగా రావట్లేదు, నేనే రప్పిస్తున్నాను. హలో. హలో, మేము పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాం. మీరు లోన్ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా? లేదండి, థ్యాంక్స్ మేడం, వద్దు. హలో. మీ దగ్గర ప్రీపెయిడ్ సిమ్స్ ఉన్నాయి అంటే పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కి బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నాం. ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా? నేను పోస్ట్ పెయిడ్ యూజ్ చేస్తున్నా అండి. హలో. మీరు మ్యారీడా సింగిలా? ఎందుకు అడుగుతున్నారండి? సింగిల్ అయితే ఒక కంపెనీ రెడీ చేద్దామని. హలో. ఓరి నీ యంకమ్మ, ఏది అడిగినా వద్దు వద్దు అంటున్నావు నీ అబ్బా. ఎవతో నువ్వు? ఏరా, ఒక అమ్మాయి ఒకే నెంబర్ నుంచి కాల్ చేస్తుంది. అందులో ఒక విషయం ఉందని తెలుసుకోకుండా ఏది అడిగినా సరే లూజ్ లాగా ఫోన్ కట్ చేస్తూనే ఉన్నావు. ఎవరు నువ్వు? అసలు నువ్వెక్కడున్నావు? ఓహో, అడ్రస్ చెప్తే అలా వచ్చేస్తారా? రారా, మన బైపాస్ రౌండ్ నానా దగ్గరే ఉన్నాను. నీ వల్ల అయితే రారా, చూసుకుందాం. ఉండు, అక్కడే ఉండు, నేను వస్తున్నాను. ఎస్. మూసి దుర్మార్గురాలా, లవ్ కి హెల్ప్ చేయమంటే ఇలా గొడవలు పెడతావా? ఇప్పుడెందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? మొత్తం నేను చూసుకుంటానులే. నాతో నువ్వు కామెడీలు ఏం చేయట్లేదు కదా? లేదే, నేనేమన్నా. అయ్యో, నా చెప్పినట్టే వచ్చేసాడే. హే, తను నీ నెంబర్ కి ట్రై చేస్తున్నాడు. మనం ఇరుక్కుపోతున్నాం. కానీ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి ఉంచాను కదా. నాకు ఆల్రెడీ టెన్షన్ గా ఉంది. నాది సరిపోద్దన్నట్టు తనని కూడా టెన్షన్ పెడుతున్నావు. ఈ మూడ్ లో లవ్ గురించి చెప్పానంటే ఇంకా ఒప్పుకున్నట్టే. హలో సార్, బాగున్నారా అండి? బాగున్నానండి, కానీ మీ వాయిస్ ఎక్కడ ఉన్నట్టుగా ఉంది. ఆ రోజు కారు బ్రేక్ డౌన్ అయింది కదా, మీరే కదా హెల్ప్ చేశారు, అప్పుడు వినుంటారు. కూర్చోండి సార్. లేదు, ఒక పని ఉంది. కూర్చోండి సార్. ఏంటి చాలా టెన్షన్ గా కనిపిస్తున్నారు? లేదు, ఒక చిన్న మ్యాటర్. మీరు నా ఫ్రెండ్కి చాలా హెల్ప్ చేశారండి. మాతో మీరు కూర్చుని ఈ రోజు భోంచేయాల్సిందే. లేదండి, ఇంకో రోజు వచ్చి తింటాను. నేను లవ్ చెప్పవే. ఇప్పుడు ఎలా చెప్తాం? నీకే ఎవరు అనిపించట్లా? సార్, ఫోన్లో మిమ్మల్ని బెదిరించిన అమ్మాయినేగా వెతుకుతున్నారు. వదిలేయే. అవును, అది మీకెలా తెలుసు? ఆ కాల్ చేసిన అమ్మాయి నేనేగా.